Hi students, welcome back to the channel. Students, TS PG ESET 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మాకు వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి, లింక్ చూపించండి అని చెప్పి చాలామంది కామెంట్లో అడుగుతున్నారు. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను స్టూడెంట్స్, మీరు మొబైల్ ఫోన్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏమని టైప్ చేశాను, టీఎస్, ఇక చూడండి మీరు ఇక్కడ నేను ఏం టైప్ చేశానో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. సో టీఎస్ PGESET 2024 అని టైప్ చేశాను కదా. సో మీరు ఇలా కిందికి వస్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, TS PGESET 2024 అని చెప్పి కనిపిస్తుంది కదా. సో మీరు దీని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, 1 సెకండ్, నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సో TS PGESET 2024 అని చెప్పేసి మీకు గూగుల్లో కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదన్నమాట అఫీషియల్ వెబ్సైట్. ఓకే, సో ఇక్కడ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా. సో ఈ అప్లికేషన్ అని కనిపిస్తుంది చూడండి. సో ఈ అప్లికేషన్స్లో ముందుగా మీరు అప్లికేషన్ ఫీ అయితే పేమెంట్ చేయాలి. ఓకే, మీరు ఎవరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకుందాం అనుకుంటున్నారో మీరు ముందుగా మీ యొక్క అప్లికేషన్ ఫీ పేమెంట్ అయితే చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాలి. సో రిజిస్ట్రేషన్ ఫీ ఇక్కడ ఉంది చూడండి, రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ 1100 రూపీస్ ఫర్ అదర్ క్యాండిడేట్స్, 600 రూపీస్ ఫర్ SC ST and PH క్యాండిడేట్స్ అనమాట. సో 600 రూపాయలేమో SC ST and PH కేటగిరీ వాళ్ళకు, రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు 1100 రూపీస్ అయితే ఫీ ఉంది. సో ఈ ఫీ అయితే ముందుగా ఇక అప్లికేషన్ ఫీ పేమెంట్ అని కనిపిస్తుంది ఇక్కడ ఈ అప్లికేషన్స్లో. సో దీని మీద క్లిక్ చేసుకొని మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి ముందుగా. ఓకే, సో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఏది డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉన్నారో ఆ డిగ్రీకి సంబంధించి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. క్యాండిడేట్ నేమ్, మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఓకేనా, అదేవిధంగా క్యాండిడేట్స్ ఆర్ స్టూడెంట్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. మీ యొక్క మెయిల్ ఐడి ఇవ్వండి, మీ యొక్క కేటగిరీ ఓసీఆ బీసీఆ. ఓకే, సో ఈ విధంగా కేటగిరీస్ ఉన్నాయి, ఇవన్నీ ఇచ్చేయండి. PWD క్యాండిడేట్స్ అయితే సో మీరు ఇక్కడ ఈ బాక్స్ని చెక్ చేసుకోండి. అలానే క్వాలిఫైయింగ్ డిగ్రీ చూసుకున్నట్లయితే మీరు ఏ డిగ్రీ క్వాలిఫై అయ్యారనేది ఇక్కడ చూస్ చేసుకోండి. ఓకేనా, స్పెషలైజేషన్ కూడా ఇచ్చారు. వన్స్ మీరు డిగ్రీ చూస్ చేసుకున్న తర్వాత స్పెషలైజేషన్ అడుగుతుంది. సో స్పెషలైజేషన్ కూడా ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఓకేనా, వన్స్ ఇదంతా ఇచ్చిన తర్వాత పేమెంట్ టైప్లో మీరు నెట్ బ్యాంకింగా, ఓకేనా, అలానే ఇక్కడ చూస్తూ డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా అవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో దేని ద్వారా మీరు పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారో సో ఈ ఆప్షన్ చూస్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ, మీ కేటగిరీ వైజ్గా ఎంత రిజిస్ట్రేషన్ ఫీ ఉందో ఆ అమౌంట్ అయితే మీరు పే చేసుకోవాలి. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు అక్కడే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని కనిపిస్తుంది. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ కనిపిస్తే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసుకోండి. ఓకే, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్స్కి పైన రిఫరెన్స్ ఐడి నెంబర్ ఇవన్నీ కూడా కొంచెం అక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, దాన్ని మీరు స్క్రీన్ షాట్ పెట్టుకోండి. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నట్లయితే ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. సో ఆ రిఫరెన్స్ నెంబర్ ఏదైతే ఉందో అది మీరు గుర్తుపెట్టుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే మీరు ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో, మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడి కూడా మెసేజ్ అయితే వస్తుందన్నమాట. ఓకే, సో ప్రొసీడ్ టు ఫిల్ అనే మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ కనుక అక్కడ కనిపించకపోతే మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకు ఇంకో ఆప్షన్ ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు అఫీషియల్ వెబ్సైట్లో. సో ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత అక్కడ రాకపోతే సర్వర్ ఇష్యూస్లో ఏమైనా ఇబ్బంది అయితే మీరు మెయిన్ వెబ్సైట్కి వచ్చి ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, బిఫోర్ దట్ మీరు మీ యొక్క పేమెంట్ చెక్ చేసుకోండి, స్టేటస్ చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ ఉంది కదా. సో మీరు పేమెంట్ చేసినటువంటి ఏదైతే ఉందో అప్లికేషన్ ఫీ దాని యొక్క స్టేటస్ తెలుసుకోండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క పేమెంట్ సంబంధించినటువంటి స్టేటస్ కనిపిస్తుంది. ఒకవేళ సక్సెస్ అయితే మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిషన్ చేయవచ్చు. అది ఏ విధంగా అంటే హోమ్కి వెళ్ళండి, ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది కదా దీంట్లో పేమెంట్ రిఫరెన్స్ ఐడి నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క డీటెయిల్స్ అంతా కూడా అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే, వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోండి అని చెప్పి అడుగుతుంది. సో ఆ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఓకే, వన్స్ అక్కడ కూడా ఇన్ కేస్ ప్రింట్ రాకపోతే అగైన్ హోమ్ బటన్కి వచ్చేయండి. మీరు హోమ్కి వచ్చేసి ఇక్కడ ప్రింట్ యువర్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ నెంబరు, రిఫరెన్స్ ఐడి నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ వస్తుంది. అక్కడ మీ ప్రింట్ ఆప్షన్ ఉంటుందన్నమాట. దాంట్లో అక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసుకొని మీరైతే ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే వస్తుంది, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో స్టూడెంట్స్ ఇదనమాట TS PGESET 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇది, ప్రొసీజర్ అయితే ఇది అనమాట. సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిషన్ చేయండి.
మనకు ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ అంతా కూడా ఇచ్చారు. సో మీరు చెక్ చేసుకోవచ్చు. మనకు 16 మొన్న మార్చి 16 నుంచి స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్స్ అనేది. సో ఇదంతా కూడా చాలా విషయాలు మీరు తెలుసుకోవచ్చు వన్స్ అఫీషియల్ వెబ్సైట్కి వస్తే. ఓకే, సో ఏం లేదు, చాలా సింపుల్గా మీరు గూగుల్లో TSPGC 2024 అని చెప్పేసి టైప్ చేయండి. మీకు ఏ విధంగా అయితే ఇక్కడ కనిపిస్తుందో TSPG ఈసెట్ 2024 అని, సో ఈ లింక్ మీద క్లిక్ చేసుకుంటే మీరు అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇదన్నమాట వీడియో అయితే. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.